అందరికీ నేను మీ క్రాంతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాంతి నా టాక్స్. ప్రీవియస్ వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మహాశివరాత్రి వ్లాగ్. శివరాత్రి అంటే మనకి గుర్తొచ్చేది మన శివయ్య. సో బీచ్ రోడ్లో అయితే మన శివయ్యని ఈ విధంగా పెడతారు, తెలుసు కదా, కోటి లింగాలు అంటారు. అంటే కోటి లింగాలు ఉండవు, కానీ ఏంటంటే ఈచ్ ఒక లింగం పైన అచ్చులు వేస్తారు, మొత్తం అన్నీ కలిపేసి కోటి లింగాలు అనేసి. ఇంకా నైట్ అంతా జాగరం చేసి మార్నింగ్ వచ్చేసి ఇంక అందరూ బీచ్ స్నానంకి అయితే వెళ్తారు. అలా మా వాళ్ళు కూడా వెళ్ళారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అకీరా అయితే ఇంకా అసలు తగ్గేదేలే అన్నట్టుగా చేస్తుంది. తను ఫస్ట్ టైం బీచ్లో ఇలా స్నానం చేయడం ఇంకా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా ఏరియాలో అయితే ప్రతి ఇయర్ శివరాత్రికి ఇలా బిఫోర్ డే నైట్ అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేస్తారు. వీడియో అంతా ఉంటుంది చూడండి. నేనైతే రా వాయిస్ ఉంచేస్తాను, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తే మీకు అసలు అర్థం కాదు, అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే ఉంచాను. వీడియో అయితే చూస్తుండండి. అది వీడియో చూసారు కదా. ఎవ్రీ ఇయర్ అయితే మా ఏరియాలో ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తారు. ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఏంటంటే వీడియోస్ తీసాను, బట్ అది మిస్ అయింది, సో అందుకే నేను పెట్టలేకపోయాను. అండ్ మెయిన్ మన వైజాగ్కి వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ మన బీచ్ వ్యూ అయితే చూసారా ఎంత సూపర్గా ఉందో. అసలు చాలా బాగుంది చూడడానికి అయితే. ఇదంతా డ్రోన్ షూట్. ఇది ఓవర్ నైట్ అంతా జాగారం చేసి మార్నింగ్ అందరూ ఇంకా సముద్రం స్నానాలకి అయితే రెడీగా ఉంటారు. ఇంకా ఆ విధంగా తీసిన వీడియో అయితే ఈ విధంగా పెట్టేసా. అండ్ నెక్స్ట్ చూసారా ఎంత క్రౌడ్ ఉందో, వామ్మో. నేనైతే అసలు వెళ్ళను, ఎందుకంటే ఆ సీ బ్రీజ్ అందరికీ సెట్ కాదు స్కిన్కి, అలానే నాకైతే అసలు సెట్ కాదు. పూర్తిగా నా స్కిన్ అన్నది డ్యామేజ్ అయిపోద్ది, అందుకే నేనైతే వెళ్ళలేదు. ఇంకా ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే యాడ్ చేసి. మనకి మెయిన్ శివరాత్రి అంటే నైట్ అంతా జాగారం చేసినప్పుడు నిద్ర పోవడానికి హౌసీస్ లేదంటే గేమ్స్ ఇలా చాలా పెట్టి టైంపాస్ అయితే చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఇంకా అలాంటివి ఏమీ లేదు. ఎవరు ఇంట్లో వాళ్ళే ఉండడం, ఇదంతా ఇంకా రొటీన్ లైఫ్ లాగా అయిపోయింది. ఎంజాయ్మెంట్ అన్నది ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ అలా చేసేవాళ్ళం పండగలకి ఎంజాయ్మెంట్, బట్ ఇప్పుడు మాత్రం అలా లేదు. ఎవ్రీడే ఎంజాయ్మెంట్లో అయింది. ఏదైనా అంతే కదా, మన దగ్గర మనీ ఉంటే ప్రతిరోజు పండగ అన్నట్టు ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.